వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రావణ శుక్రవారానికి కొట్టిన కొబ్బరికాయలతో కొబ్బరి బొబ్బట్లు తయారు చేశాను. ఆ తయారీ విధానం మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ముందుగా 3 కప్స్ వరకు కొబ్బరి తురుము తీసుకున్నాను. దానికి 3 కప్స్కి 1.5 కప్ వరకు బెల్లం తీసుకున్నాను. బెల్లం పాకం చేసుకుంటున్నాను పక్కన. తురిమిన కొబ్బరిని కూడా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారు కదా, మరీ అంత ఎక్కువగా పెద్దగా ఉండకూడదు, మరి అలా ఫైన్ పేస్ట్ లా కూడా అవ్వకూడదు, మీడియంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. అలా పొడిలాడుతూ ఉండాలి. చాలా బాగుంటాయండి. నేను చాలాసార్లు చేశాను. ఇవి ఫస్ట్ టైం ఎక్కడ తిన్నానంటే ఒకళ్ళు సత్యనారాయణ పూజకి పిలిచారు ఇక్కడ. అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రసాదంగా పెట్టారు. చాలా అంటే చాలా నచ్చింది టేస్టు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత పక్కన వాళ్ళని అడిగి నేర్చుకున్నాను ఎలా చేయాలో. బెల్లం పాకాన్ని స్ట్రైన్ చేసేసుకోండి ఇలాగా. దాన్ని కొంతసేపు మరగబెట్టుకోవాలి. పాకం స్ట్రైన్ చేసుకున్న దాన్ని మరగబెట్టుకుందాం. నేను ఎక్కువసేపే మరగబెట్టాను. వీడియో లెంత్ అయిపోతుందని స్కిప్ చేసేసాను. ఒక పాకం అంటూ ఉండదు దీనికి, తీగ పాకం అలాంటివి ఏమి ఉండదు. కొంతసేపు మరిగిన తర్వాత కొబ్బరి వేసేసుకోవడమే. కొబ్బరి ఎక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను. అది కొంచెం కలిసిన తర్వాత కొంచెం వేసుకుంటాను. అలా అయితే నీట్గా స్ప్రెడ్ అవుతుంది. నేను చాలా రకాల బొబ్బట్లు ట్రై చేస్తాను. పనసకాయతో కూడా ట్రై చేశాను లాస్ట్ ఇయర్. మన సైడ్ ఉంటాయి కదా పచ్చిశనగపప్పుతో, అవి కూడా ట్రై చేస్తాను. కర్ణాటక వాళ్ళైతే పచ్చిశనగపప్పు మరియు కొంచెం కందిపప్పు కూడా వేసి ఆ రెండింటితో కూడా బొబ్బట్లు తయారు చేస్తారు. అవి ఈ కొబ్బరి ఓలిగే, ఈ రెండు ఫేమస్ ఇక్కడ. ఓలిగే అంటారు బొబ్బట్ని. చాలా బాగుంటుంది ఇక్కడ, చాలా ఫేమస్ ఇది. అది దగ్గర పడినివ్వాలి. 2 వేసాం కదా, దగ్గర పడినివ్వాలి. బాగా ఎక్కువగా దగ్గర రాకూడదు, కొంచెం చేతికి అంటుకునేలాగుంటే చాలు. ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అలా వేసుకుని స్ప్రెడ్ చేసి చల్లారిన తర్వాత ఒక ఉండలాగా అయితే చాలు. బాగా గట్టిగా అయితే చేసుకోవద్దు, అసలు బాగోదు గట్టిగా చేస్తే. కొబ్బరి ఉండలాగా అయితే చేయొద్దు, కొంచెం లూజ్గా ఉండాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత అది గట్టి పడుతుంది కదా. చూసారు కదా, అలా అయితే చాలు. కొంచెం చేతికి అంటుకోవాలి, లూజ్గా జ్యూసీగా ఉండాలి. టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుంది. ఇది గట్టిగా వచ్చిందంటే మట్టుకు అస్సలు బాగోవు. ఇది ఇలా లూజ్గా జ్యూసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం యాలక్కి పౌడర్ వేసుకున్నాను. శొంఠి పౌడర్ ఉంటుంది కదా, శొంఠి పొడి కూడా వేసుకున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చాలా బాగుంటుంది వేస్తే. ఇక్కడ వాళ్ళందరూ వేస్తారు. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటాను. కొంచెం నెయ్యి వేసుకొని కలిపేస్తే అయిపోయింది. ఇదైతే పర్ఫెక్ట్గా చేసుకోండి, లేకపోతే సరిగ్గా రావు. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ముందుగా కొంచెం పెద్దదే తీసుకున్నాను. పెద్ద తీసుకుంటే కొంచెం కలపడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది, ఫ్రీగా ఉండాలి. ఈ రవ్వ ప్యాకెట్ ఉందిగా, ఇది మన సైడ్ దొరుకుతుందో లేదో తెలీదు. తెలియకపోతే మైదా పిండి, బొంబాయి రవ్వ వేసేసుకోండి. లేకపోతే ఇలా కలుపుకోండి. అది 2 కప్స్ తీసుకున్నాను. మైదా పిండి 1 కప్ తీసుకున్నాను. ఇక్కడ ఫేమస్ ఈ రవ్వ వేస్ట్ చేస్తారు. ఇది లేని వాళ్ళైతే మైదా పిండి 2 కప్స్ తీసుకుని బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అది 1 కప్ తీసుకోండి. 1 కప్పు లేదా హాఫ్ కప్ తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల బొంబాయి రవ్వ మెత్తగా చేస్తుంది, వాటిని బొబ్బట్లని మెత్తగా చేస్తుంది. ఈ రవ్వ అవైలబుల్గా మీ దగ్గర ఉంటే ఇదే తీసుకోండి. 2 కప్స్ ఇది, 1 కప్ మైదా తీసుకోండి. కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకుని వాటర్ వేసుకుంటూ, చపాతీ పిండి కంటే లూజ్గానే ఉండాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటూ వాటర్ వేసుకుంటూ లూజ్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా చాలా లూజ్గా ఉండాలి, సాగాలి పిండి. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుని ఒక బౌల్లో, లోతు బౌల్లో వేయండి. లోతుగా ఉండాలి బౌలు. ఎందుకంటే ఆయిల్ లేని చోట డ్రైగా అయిపోతుంది. 4 అవర్స్ నానబెట్టింది దీన్ని. ఇది ఎంతసేపు నానితే అంత బాగా వస్తాయి. 4 అవర్స్ నానాలి ఖచ్చితంగా. అలా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేయండి. ఆయిల్లో మునిగిపోవాలి పిండి, లేదా ఆయిల్లో మునగలేదంటే డ్రై అయిపోద్దు అంత లెక్క. దీన్ని 4 అవర్స్ నాననిద్దాం. మూత పెట్టేసుకోండి ఏదన్నా.
గాలి తగలకుండా మూత పెట్టేసుకోండి. 4 అవర్స్ అయిపోయినాయి. రెడీ చేసేసుకుందాం. ఒక అరిటాకు తీసుకోండి. 2 టైప్స్ చేయొచ్చు దీన్ని. 2 టైప్స్ చేసి చూపిస్తాను. అరిటాకు తీసుకొని అలాగ అరిటాకు మీద చేసేసుకోవచ్చు. శ్రావణ మాసానికి తెచ్చిన ఆకులు కదా, అన్నీ కొంచెం పాడైపోయినవి. ఇదొక్కటే కొంచెం సరిగ్గా ఉందని దీంతో చేస్తున్నాను. అరిటాకు తీసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ కూడా తీసుకోవచ్చు. కానీ అరిటాకుతోనే చాలా ఈజీగా వస్తున్నాయి. చూస్తున్నారు కదా, నేను 2 టైప్స్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత పలుచగా కావాలో అంత పలుచగా వస్తున్నాయి అరిటాకుతో. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇలాగా చిన్న చపాతీలాగా చేసుకుని దీని మధ్యలో ఉండబెట్టేసుకోవాలి. ఉండబెట్టేసుకుని ఫుల్ క్లోజ్ చేసేయాలి. ఆ ఉండ కనపడకుండా క్లోజ్ చేసేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా పిండి బాగా ఎక్కువగా ఉంటే తీసేయండి, లేదా కొంచెం ఉందంటే అలా ఉంచేసినా పర్లేదు. దాన్ని ఆకు మీద వేసేసుకుని బ్యాక్ సైడ్ వేయండి. అది ఫస్ట్ క్లోజ్ చేసింది ఉంది కదా, అది బ్యాక్ సైడ్ వేసి ఆ పిండి బయటికి రాకుండా పలచగా ఒత్తేసుకోండి. అరిటాకు అయితే పలచగా చేసుకున్నా వచ్చేస్తుంది. వేరే పేపర్ మీద అయితే రావట్లేదు పలచగా, కొంచెం మందంగా చేయాల్సి వస్తుంది. చూసారుగా, బాగా పలచగా ఒత్తేస్తున్నాను. చక్కగా దాన్ని అలా వేసేసుకుని కొంచెం అలా అదిమేస్తే వచ్చేస్తున్నాయి అవి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. కొంచెం నెయ్యి వేసుకుని కాల్ చేసుకోవచ్చు. ఎక్కువ నెయ్యి ఏం పట్టదు, ఎందుకంటే ఆయిల్లో ఎక్కువ వేసాం కదా. ఆయిల్ అయితే ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి. సన్ఫ్లవర్ ఇలాంటివి తీసుకోండి. పల్లీల ఆయిల్ అయితే అస్సలు టచ్ చేయొద్దు, ఎందుకంటే ఆ పల్లీ స్మెల్ అనేది బొబ్బట్లకి పట్టేస్తుంది. అంత బాగోదు, అస్సలు బాగోదు. నేను ఒకసారి తెలియక అలాగే ట్రై చేసేసాను. స్మెల్ అయితే అస్సలు నచ్చలేదు, అస్సలు బాగాలేదు. సన్ఫ్లవర్ అయితే కరెక్ట్గా ఉంటుంది. మీరు కూడా సన్ఫ్లవర్తో ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ షాప్ దగ్గర దొరికింది ఆ పేపరు, ఓలిగే పేపర్ అంటారు దాన్ని, బొబ్బట్ల పేపర్ అంటారు. అది తీసుకొచ్చి ట్రై చేశాను. చూసారు కదా ఎలా స్టిక్కీగా అంటుపోయిందో. అది కూడా మందంగా చేస్తేనే కానీ రావలేదు. చూసారు కదా, ఫస్ట్ ఆయిల్ రాసేసుకున్నాను. చిన్న చపాతీలాగా చేసుకుని ఉండపెట్టేస్తున్నాను. ఫుల్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇది బటర్ పేపర్ అయితే కాదు, షాప్లో దొరికింది. బొబ్బట్టు చేసే పేపర్ అంటే ఇచ్చారంట హర్షకి, అదే తీసుకొచ్చాడు. నేను వస్తుందేమో అనుకున్నాను కానీ మందంగా చేస్తేనే కానీ రాలేదు. మనకందరికీ అరిటాకు అయితే అవైలబుల్గా ఉంటుంది కదా, దాంతో అయితే చాలా ఈజీగా వస్తున్నాయి. ఇంకా పలుచగా కూడా వస్తున్నాయి దాంతో. నా సజెషన్ అయితే అరిటాకుతోనే చేయండి, ఈజీగా కూడా ఉంది చేయడానికి. చూసారు కదా, ఇది అయితే వచ్చింది. మందంగా చేశాను ఇది, అందుకు వచ్చింది, లేకపోతే ఇది రాదు. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి బొబ్బట్లు ఇష్టపడే వాళ్ళు. అవి కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ టైము. మీ దగ్గర ఆ రవ్వ దొరకకపోతే 2 కప్స్ మైదా పిండి వేసుకుని కొంచెం ఒక హాఫ్ కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. ఇంకా మిగతాదంతా సేమ్. 4 అవర్స్ అయితే ఖచ్చితంగా నానాలి. నానకపోతే ఇలా పలుచగా రావు. ఇది 1 డే ప్రాసెస్ అయితే కాదు, 2 డేస్ చేసుకున్నాను. 1 డే అరిటాకుతో చేశాను, 1 డే పేపర్ ఉందిగా పేపర్తో ట్రై చేశాను. ఫస్ట్ టైము సెకండ్ టైము మీకు సరిగ్గా రాకపోయినా థర్డ్ టైం అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయగలరు. చేయడం అయితే మానొద్దు, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.